నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ముందుగా శ్రీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. ప్రవాహం తీవ్రంగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. సీఎం అయిన ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు 19,000 కోట్ల విద్యుత్ భారం మోపారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరణవరాత్రి మహోత్సవాలు. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. భక్తులతో నిండిపోయిన రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. నీటి ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని, ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. కొల్లిపర మండలంలో బొమ్మాన్పాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొల్లిపర మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి, వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో నేను చర్చించాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకొచ్చి పటిష్టం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా మీరు అప్రమత్తతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ ఉంది మనకి కొల్లిపర తహసీల్దార్ గారి ఆఫీస్లో. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మనకి గోపాలకృష్ణ గారు ఉంటారు తెనాలి నుంచి. సో ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా SDRF బృందాలను కూడా తీసుకురామని ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. జస్ట్ ప్రిపేర్డ్గా ఉండడానికి కోసం. తప్పకుండా ఇంకా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంట నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, పశువులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. తన అనుమతి లేకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపినందుకు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ తలంటితే సిగ్గుపడాల్సిందే పోయి ట్రూడౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూడౌన్ వల్ల వినియోగదారులకు వెనక్కివాల్సిన 923.55 కోట్లు ఎంతో ఉదారంగా తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదని ప్రశ్నించారు. నెల్లూరు పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారులకు వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిందే కాకుండా సీఎం ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు 19,000 కోట్ల విద్యుత్ భారం మోపారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని గురించి, దాంతో పాటు గత ప్రభుత్వంలో ఏదో ఇళ్ల నిర్మాణం అసలు జరగలేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం కొత్త ఊపుని తెచ్చిందని చెప్పి ఆయన ప్రసంగించడం జరిగింది. ప్రజల మీద నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి పదే పదే మాట్లాడి వాళ్ళ మీద వీరబాదుడు బాది మరలా ఈరోజు వెన్నపూసినట్టుగా
చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి విధానం చూస్తే అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయాడా అని చెప్పి వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు మనసు ఒప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు. ఇప్పటి ముప్పటిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెంచినటువంటి ఛార్జీలు దాదాపుగా 1 సంవత్సర కాలంలోనే 19,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, మీరు ప్రజల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు, ఇది సమ్మతి కాదు, దీన్ని మేము అనుమతించడం లేదు. కాబట్టి మీరు ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆ సర్దుబాటు ఉందో ఆ తేడా పోగా మేము పరిగణలోకి తీసుకున్నటువంటిది వాస్తవాలన్నీ తీసుకోగా మీరు ఎక్కువ ఛార్జీలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు, అధిక ఛార్జీలు. కాబట్టి వాటిని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు ట్రూ డౌన్ కు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు 19,000 కోట్ల రూపాయలు వీరబాదుడు బాది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొట్టి మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం, కొన్ని ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి 923,55 రూపాయల ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో, చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం 923,55 రూపాయలు నవంబర్ 1 సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం మీరు తీసుకోవాల్సినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి 923,55 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం, అక్రమం, ఘోరం. అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతన ఇస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సిన. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరణార్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ దర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా జై జయ దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమరుగుతుంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుండి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. సమస్త దేవరాజోపచార భక్తోపచార శక్తోపచార యథాశక్తి శాస్త్రోపచార పూజాన్ సమర్పయామి. చెప్పండి అమ్మా అందరూ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. యస్య స్మృత్యాద నామోక్త్యాదమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ధాన్యాది సజ్జో వంద్య మహేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. యత్పూజితం త్వయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది యథాశక్తి ప్రాతఃకాల దుర్గా పూజయా చ అవసరణే విద్యాత భగవతి సర్వాత్మకః. సర్వం శ్రీ రాజరాజేశ్వరి బాలా త్రిపురసుందరి సమేత దుర్గామలేశ్వర స్వామి సుప్రీదాస ప్రసన్నావరదా భవతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు అన్ని భక్తులతో నిండిపోయాయి. టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న అలిపిరి నుండి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్లో కేవలం బస్సులను మాత్రమే అనుమతించాల్సిన నిర్ణయించింది. అలాగే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మాత్రం ద్విచక్ర వాహనాలకు మినహా అన్ని వాహనాలకు అనుమతి ఇచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని చెన్నమరం జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు స్త్రీలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్, క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోమటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా 34,460 మందికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన హెల్త్ కార్డులు జారీ చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథరాజు, బెనర్జీ, ఆనందరాజు, కృష్ణరాజు, శ్రీనురాజు, మహేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా స్వప్తినారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అక్టోబర్ 17 నుంచి సెప్టెంబర్ 2 వరకు మరి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి హెల్త్ చెకప్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వైకల్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఉచితంగా టెస్టులు చేయడం, అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు అవగాహన కల్పించడం, పౌష్టికాహారం అందించడం, మహిళల యొక్క అభివృద్ధి, దేశం అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమము చెన్నమరం హై స్కూల్ వద్ద జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు, మన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యడానికి చాలా అభివృద్ధికి మాకు సహకారము, మా శాఖకి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని సూచనలు, మాకు అమూల్యమైన సూచనలు చేశారు. వారి సూచనలు మేము తప్పక పాటించి మేము అమలు చేస్తామని చెప్పి టెస్టులు, ఈ కార్యక్రమంలో టెస్టులు ఏంటంటే మహిళలకు, అంటే బలమైన మహిళ, బలవంతమైన ఆర్థికమైన కుటుంబం, అంటే స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ, బలవంతమైన కుటుంబం అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీల యొక్క వ్యాధులు అనగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ మరియు గర్భకోశ వ్యాధులు ఇవన్నీ కూడా మేము వారికి టెస్టులు ఉచితంగా చేసి వారిని గుర్తించి వారి మందులు అన్ని కూడా ఉచితంగా మనం ఇస్తున్నాము. అలాగే అన్ని రకాల వ్యాధులు అనగా సీజనల్ వ్యాధులు కూడా సంబంధించి ఇక్కడ టెస్టులు చేసి వారికి మందులు ఉచితంగా అందజేస్తున్నాము. పరిసర పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ అనే కార్యక్రమం నినాదంతో ముందుకు పోయి ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా మేము చేస్తున్నాము. అలాగే సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి మెడికల్ క్యాంపులకు భిన్నంగా మహిళలకు సంబంధించి అనేక రకమైనటువంటి వ్యాధులను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈరోజు ప్రోగ్రాం డిజైన్ చేసి ఎంతో మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు వెళ్ళి క్యాంపులు పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అయితేనేమి,
మార్పులు అయితేనేమి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మహిళల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది చూస్తున్నాం. అలాగే పిల్లల పట్ల కూడా స్కూల్ పిల్లల వయసు నుంచి కూడా వాళ్ళకి స్కూల్లో ఆరోగ్య విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తూ ఈరోజు రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మెడికల్ క్యాంపులకి విశేషమైన స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.